సంక్రాంతికి మిగిలిపోయిన కోళ్లతో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పందాలు మాత్రమే నిర్వహించామన్నారు నిందితుడు శివకుమార్ వర్మ. ఫామ్ హౌస్ ఓనర్ ఎవరో తెలియదని వాచ్మెన్ బంధువునన్నారు. ఫామ్ హౌస్ లో దొరికినవి క్యాసినో కాయిన్స్ కాదని చెప్పుకొచ్చారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఫామ్ హౌస్లో నిన్న ఏదైతే కోడి పంజాలు పేకాట ఆడారని చెప్పేసి కూడా పోలీసులు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి శివకుమార్ వర్మ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఎందుకు అక్కడ ఫామ్ హౌస్లో కోడి పంజాలు నిర్వహించారు, అసలు మీకు ఎట్లా అనుమతి లేదు, చట్టరీత నేరం కదా, ఎందుకు మీరు అక్కడ? ఒకసారి ఆర్గనైజర్ అంటే మీ దృష్టిలో ఏంటి, కమర్షియల్ యాంగిల్ ఉంటుందా లేకపోతే సరదాగా పెట్టిన ఆర్గనైజర్ అంటారా? అంటే వీళ్ళందరినీ ఎవరు పిలిచారు? అది నేను ఇది కమర్షియల్ అంటున్నారా సరదా అంటున్నారా? రెండింటి క్లారిటీ మారడమే తప్పు కదా, దాంట్లో సరదా ఏముంది, కమర్షియల్. నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మాకు సంక్రాంతి అంటే మాకు ఇంట్రెస్ట్ అండి. అక్కడ ఏదో 3 రోజులు అయిపోయిన తర్వాత మేము పెట్టిన దానికి నేను సమర్థించుకోవట్లేదు, ఉన్నది అన్నట్టు చెప్తున్నా. మిగతా బ్యాలెన్స్ కోలు అయితే ఉన్నాయో అవి ఒకసారి వేసుకుంటే అయిపోతాయని వేయడం జరిగింది. అది తెలంగాణకి ప్రభుత్వం, తెలంగాణలో మేము నుంచి 2007 నుంచి పర్మనెంట్గా ఉంటున్నాను, ఇక్కడ తప్పు అని చెప్పి తెలిసింది. 100% మేము చేసింది కోడి పందాలు వేయడం అనేది తప్పే. నేను చెప్పేది ఏంటంటే, కాకపోతే నా పర్సనల్గా కూడా నేను చెప్పుకోవాలిగా, ఇందులో ఇప్పటి వరకు హైదరాబాద్లో ఎటువంటి జోదం కమర్షియల్గా నేను ఒకటి దగ్గర తీసుకోవడం కానీ, ₹1 నేను తీసుకుని కానీ చేసింది లేదు. నిన్న కూడా సరదాగా చేసిందే. అక్కడ మేము సరదాగా టిఫిన్లు పెట్టుకుని అన్నీ పెట్టుకుని సరదాగా చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే, అక్కడ ఏదో ఒక క్యాసినో కాయిన్స్ ఉన్నాయి, ఆడ డబ్బులు ఉన్నాయి, కోట్ల రూపాయలు, ఒక్కొక్కరు 10 లక్షలు 20 లక్షల రూపాయల డబ్బులు తెచ్చినామని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళే చెప్తున్నారు. సరే చెప్తాను, మీకు చెప్తాను. అసలు యాక్చువల్గా ఏమైందంటే, అది కాయిన్ల మీద కోడి బొమ్మ ఉంది, చూసారా మీరు? అది కోడి బొమ్మ ఉంది, అది క్యాసినో కాయిన్ కాదు. ఫస్ట్. సెకండ్ ఏంటంటే, మొన్న సంక్రాంతికి మేము అక్కడ సంక్రాంతికి చేసుకున్నప్పుడు క్యాష్ చిన్న చిన్న పందాలు అందరూ పుల్ చేసుకుని 2 లక్షలు 3 లక్షల పందాలు వేసినప్పుడు 30 మంది 15,000 ఇస్తారు. మీకు ఇచ్చినప్పుడు కౌంట్ చేసుకోవడం ఇబ్బంది అని చెప్పి మేము ఆ కాయిన్లు పెట్టాం. తీరా ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే, ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా, 50,000లో 45,000 ఉందనుకోండి, లేకపోతే 20,000లో 18,000 ఉంటే కౌంట్ చేసినప్పుడు తక్కువ ఎక్కువలు వస్తాయి, ప్రతిసారి కౌంట్ చేయలేమని చెప్పి నేనేం చేశానంటే, అది ఒక 5 lakhs కాయిన్ ఉందనుకోండి, 2 సున్నాలు తీసేసి 5,000 కింద పెట్టి పెట్టుకున్నాం మేము. అది యాక్చువల్గా అది పెట్టుకున్నది. అది కాయిన్లు ఇచ్చి ఒక కాయిన్ 5 లక్షల, దాని మీద మీరు చెప్పి డినామినేషన్ చెప్తాను, కానీ అది యాక్చువల్గా 5,000. అది 5 లక్షలు ఉన్నది 5,000. మేము 2 సున్నా ఈజీగా ఉంటుందని చెప్పి మేము పెట్టుకున్నది. అది ఇంకోటి, ఆ ఫామ్ హౌస్ ఎవరిది? ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిది అంటున్నారు. ఆయనకు మీకున్న సంబంధం? అది కూడా చెప్తాను సార్. ఇప్పుడు వరకు ప్రామిస్గా నేను అబద్ధం అనేది 99% అనేది 1% ఆడ ఉండొచ్చు. ఆయన ఎవరు ఇప్పుడు పేరు చెప్పే వరకు నాకు తెలియదు. 1. 2, ఏపీలో లోకేష్ గారిది అదే వేస్తున్నారు. అక్కడ కూడా నేను ఎవరిని కలిసినా నా సైడ్ నుంచి ఏదో ట్రస్ట్కో దేనికో వేయడానికి కలిసింది తప్ప. ఇప్పుడు కేటీఆర్ గారు ఏదో అంటున్నారు. కేటీఆర్ గారిని 2 సార్లు కలిశాను నేను. ఒకటి కరోనా టైంలో ఒక 10 lakhs చెక్ ఇచ్చాను నేను. రెండోసారి ఒక విలేకరు మీకులాగా, పేరు కూడా చెప్తా, రాహుల్, ఆంధ్రప్రభ అనుకుంటాం, హౌసింగ్ బోర్డులో గిఫ్ట్ స్మైల్ ఏదో ప్రోగ్రామ్ పెట్టారు కేటీఆర్ గారు, అంబులెన్స్ ఇవ్వచ్చు కదా అంటే, మీరు చెప్పింది చాలా బాగుందని చెప్పి నేను అంబులెన్స్ ఇవ్వడానికి 2 కలిసాను. 2 సార్లు కలిసాను. ఫామ్ హౌస్ ఎవరిదో తెలియకుండానే ఇంతమంది 100 మందిని ఎలా ఆర్గనైజ్ చేసి కూడా చెప్తాను మీకు. ఇది అయిపోయాక అది కూడా చెప్తాను. అది అయింది. తర్వాత ఏపీ నుంచి ఒక విలేకరు, అంటే మీ విలేకరులు కాబట్టి చెప్తాను, ఇంకో రిపోర్టర్ అన్నాడు, ఏమన్నా తెలంగాణలో అది ఇచ్చారు కదా, ఏపీకి ఏంటి అని అడిగారు. మా ఊరు ఎస్ఐ గారు పాడైపోయిన జీప్ వేసుకొస్తే బొలేరో కొనిచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒక కరప్టెడ్ మనిషి, ఒక జోదం ఆడి గ్యామ్లింగ్ చేసి మీ దగ్గర డబ్బులు దోసేసి మనిషి దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఏది యాక్సెప్ట్ చేయదు. నేను చెప్పేది అది ఒకటి. 2, ఆయన ఎవరో అంటున్నారు కదా, అక్కడ ఉన్న అతను, అక్కడ ఒక వాచ్మెన్ కింద ఉన్నాడు, ఇక్కడే అక్కడ ఉన్నాడు, మంతెన వెంకటపతిరాజు అతని పేరు. అతను నాకు మా అత్తయ్య గారు అబ్బాయి. ఫైనాన్షియల్గా నా మీద కొంచెం చిన్నవాడు. అతను ఉండడం కోసం ఇంతకుముందు వాచ్మెన్ తోనే మీరు డీల్ చేసి ఇంతమంది 100 మందిని అక్కడ కోడి పంజాలు ఇక్కడ చేస్తే నేరం అని తెలిసి కూడా ఎట్లా? పూర్తిగా అది అంటున్నా. నేను తీసుకున్నది ఏంటంటే 1,50,000కి లీజుకి తీసుకున్నాం. ఆడికి ఉండడానికి అక్కడ ఇల్లు ఒక్క రోజుకేనా? సారీ, ఇయర్కి 1,50,000 ఇచ్చి మేము తోట తీసుకున్నాం. దాని మీద మాకు వచ్చింది, నేనేం పెట్టుబడి పెట్టద్దు, అతనికి 15,000 శాలరీ నేనే ఇస్తున్నాను. తోట అతను చూసుకున్నాడు, అతను మాట్లాడుకున్నాడు. ఆయన నిజంగా ప్రామిస్గా అతను ఇప్పుడు మీరు చెప్పేవారు కానీ పేరు తెలియదు, కాకపోతే ఏదో ఎవరో మెడికల్. అట్లా కాదండి, ఫామ్ హౌస్ లీజు తీసుకున్నారు, అక్కడ గేమ్ నిర్వహిస్తున్నారు. అట్లాంటప్పుడు ఆ ఫామ్ హౌస్ ఎవరిదో, లీజుకి ఎవరితో తీసుకున్నారు మీరు? అదే ఇప్పుడు అతను అగ్రిమెంట్ కూడా నాకు వాచ్మెన్ ఇచ్చారు. వాచ్మెన్ అంటారు. నేను చెప్పేది మా వాడు తీసుకున్నాడు. ఆడు ఇప్పుడు వీళ్ళు ఇద్దరున్నారండి, మీలో ఒకడు వెళ్ళి తీసుకున్నారు 10,50,000. అతను వాచ్మెన్ గా అక్కడ ఉంటున్నారు అన్నారు. ఆయన ఎట్లా లీజు తీసుకొని వాచ్మెన్ గా ఉంటున్నాడు అక్కడ? అదేంటి, మా అత్తయ్య గారు అబ్బాయి, మీరు ముందు మాట వెళ్ళా, 1,50,000 లీజు నేనే కట్టా అతను బతకడం కోసం. అతనికి ఒక ఇల్లు ఏర్పడింది, అతను చూసుకుంటున్నాడు, శాలరీ 15,000 నేను ఇస్తున్నాను. ఇప్పుడు వరకు అది ఎవరిదో తెలియదు, ఆయన ఎవరో నేను చూడలేదు. మీరు 100% నమ్మాలి, చూడలేదు నేను. అంటే మీ చుట్టాల అబ్బాయి చెప్తున్నారు, ఆయన చెప్పలేదా ఎవరిది ఫామ్ హౌస్, ఎక్కడి నుండి? ఏదో మెడికల్ కాలేజ్ వాళ్ళు అన్నాడండి, నాకు తెలుసున్నది అదే ప్రామిస్గా. మెడికల్ కాలేజ్ ఎప్పుడు నేను తీసుకుని 2 years అయింది. నేను చేసింది కూడా
థర్డ్ టైం నేను ఓపెన్ చెప్తాను. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా మీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శివకుమార్ వర్మ జూదం ఆడిపించి పందాలు గెలిచి చాలా మంది జీవితాలు చనిపోయడానికి కారణమయ్యాడు, అయినా కూడా నిర్వహిస్తూనే ఉంటాడు ఏపీ తెలంగాణ. సరే ఒకటి సార్, నేను ఇప్పుడు మీరు మీడియా కదా, నేను ఎవరిదైనా అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీకు ఏమైనా పాసిబిలిటీ ఉంటే మీరు కొంచెం చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు ఎవరో ఉంటారు కదా, మీకు నచ్చిన వాళ్ళు ఒక 5-6 వేయండి, వాళ్ళకి శాలరీ నేను ఇస్తాను. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మీకు ఏదైనా మీకు చేతన అయితే మీడియా కూడా మీకు చేతన అయితే నా మీద ఏదైనా కమర్షియల్గా ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా, నిన్న కమర్షియల్ కాదా, డబ్బులు కట్టి కోట్ల రూపాయల చేతులు మారిన. మీరు చెప్పేది ఏంటి? అది ఇద్దరు ఆడుకునేది, నేను డబ్బుతో ఇద్దరు ఆడుకోవడానికైనా గేమ్కి 20,000 రూపాయలు మీకు తీసిస్తారు అక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఉట్టిగానే వచ్చారా సార్? ఇంకోటి, మీరు సంక్రాంతికి అక్కడెక్కడ నడిపిస్తాను అంటున్నారు కదా, నేను మొన్న భీమవరం చేశాను సార్ ఈవెంట్. ఎవరి దగ్గర ₹1 అంటే మీరు ఏదో 10% ఉంటుంది కదా, అది ఒకళ్ళ దగ్గర రూపాయి తీసుకోవాలి. ఎంత పెద్ద ఈవెంట్ తెలుసా సార్? అది చాలా పెద్ద ఈవెంట్. అది అమౌంట్ మరి చెప్తాను, నాకు 2 చేంజ్ ఎంత అయ్యింది. నాది ఓన్గా 2 కోట్లు చాలా ఖర్చు. చెప్తాను, అదే చెప్తాను ఏనండి. అందులో ఏంటంటే అక్కడ వేరే షాపులు ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది మనకి అంత 1.34 వచ్చింది. అక్కడ పడింది 260 పడింది. 1,20,00,000 అబో నా చేతి పడింది. నేను మా ఫ్రెండ్ ఉన్నారు భీమవరం, ఇద్దరు కలిపి పెట్టుకున్నాం. అది అంతకుముందు మా యానం ఉంది, అక్కడ చేశాను. అక్కడ కూడా సేమ్ 80 lakhs చేతి పడింది. అంతకుముందు మా ఊర్లో చేశా. నిన్న ఏముంది, ఫస్ట్ వచ్చేసరికి కానీ ఫుడ్లు అక్కడే అరేంజ్ చేసి చెప్తున్నా. టెంట్ కూడా నాకు ఎవడో తెలియదు, అతనే పురమాయించాడు. అతనికి ఎంత అవుతుందో కూడా నాకు తెలియదు. ఫుడ్ టిఫిన్లు పురమాయించాను. ఏంటి 3 రకాల టిఫిన్లు పురమాయించాను, ఇంకా టిఫిన్ రాలేదు. వాటర్ బాటిల్ ఒక 40 కేసులు వాటర్ బాటిల్ పురమాయించారు. మా ఖర్చు అది. అక్కడ ఎంతకంటే ఏముంటుంది, అక్కడ ఏం ఉండదు ఖర్చు. అంటే తెలుసు కదా మీకు ఇక్కడ తెలంగాణలో కోడి పందాలు చేయొచ్చు, అయినప్పటికీ కూడా ఇంతమంది ఎవరెవరు ఉన్నారు? నిన్న ఏమైనా విఐపీలు వచ్చారు? ఎవరు రాలేదు. నేను ఎస్ఓడియాలు వచ్చారండి. వచ్చేటప్పటికి మీరు అడగచ్చు, వచ్చేటప్పుడు నేను కదలలేదు. పక్కన వెళ్ళిపోయే వాళ్ళని కూడా నేను ఏమన్నానంటే వెళ్ళిపోకుండా ఉండండి అని చెప్పాను. ఎందుకంటే పారిపోయేంత పనే ఉంది. ఇది కాదు, ఇది సరదాగా చేసుకున్నది. కమర్షియల్ 100% కాదు. ఇప్పుడు మీరు 63 మెంబర్స్ ఉన్నారు కదా, అందులో ఒక్కళ్ళైనా గబ్బర్ కనుక కమర్షియల్గా చేస్తాడు అంటే మీరు ఏం చెప్పినా చేస్తాను. అది నేను ఇంకో చెప్తున్నా, కమర్షియల్ కాకుండానే అక్కడ అన్ని డబ్బులు దొరికినాయా? అందరు డబ్బులు తీసుకురాలేదా? 10 లక్షలు 20 లక్షలు అందరు మీరే కాయిన్స్ ఇచ్చినామని చెప్తున్నారు. డబ్బులు ఈజీగా. నేను అనేది మీకు అర్థం కావట్లేదు. మీకు అనేది అర్థం కావట్లేదు. నేను దాంట్లో లబ్ధి పొందేది లేదనే చెప్తున్నా. లబ్ధి పొందకుండా అక్కడ డబ్బులు అయితే చేంజ్ అవుతున్నాయి. చిన్నగా అవుతున్నాయి. నేను కాదంటలే, సరదాగా చేసింది అది. అదేదో నేను సంపాదించుకోవడానికి చేసింది కాదంటున్నా. మీకు అర్థం అవ్వట్లేదు. నాకు నిజంగా కోడ్ గురించి కూడా తెలియదండి. సరదాగానే చేశాను. మరి మా కమ్యూనిటీ బ్లడ్లో నాకు ఉండిపోయింది ఏంటో నాకు తెలియదు. మాకు అది అలవాటు అయింది. ఇంకా మానేస్తాం. చెప్పారు ఇక్కడ తప్పు తెలంగాణలో, మా దగ్గర అసలు ఈ పర్మిషన్లో ఇప్పుడు చెయ్యొద్దు అన్నారు. సార్ మేము చెయ్యం, నిజమే తప్పే చేసాం, చెయ్యమని చెప్పి చెయ్యను కూడా. ఇంక మీకు ఎప్పుడన్నా నేను చేసినట్టు తెలిస్తే మీరు కూడా ఇంకా ఇదివరకు ఎలా అన్నాడని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు అంతే ఇంకేం లేదు. ఇంకేముందండి. అయితే శివకుమార్ వర్మ ఏదైతే అక్కడ కోడి పందాలు నిర్వహించామో అది తప్పని తెలుసు, కానీ సరదాగా చేశామని చెప్పేసి కూడా చెప్తున్నాడు. అక్కడక్కడ దొరికిన కాయిన్స్ కూడా కోడి పందాలకు సంబంధించిన కోడి కాయిన్స్ అని చెప్తున్నారు. అవి కూడా డబ్బుల కోసం సంబంధించి చెప్తున్నారు. చెప్పండి. మీరు ఏదో కొంతమంది కొన్ని ఛానల్ క్యాసినో అని వస్తుంది, కొన్ని ఛానల్ ప్యాకెట్ అని వస్తుంది. అది నిరూపితే నేను హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అంటే మరి వెళ్ళిపోతే హైదరాబాద్కి ఎంత కొంత చిన్న సాయాలు చేస్తాను. ఇక్కడే లాస్ అకౌంట్ అందరికీ మంచిది, నాకు తప్ప. అప్పు చేశాను, అందరికీ ఇవ్వడం అలవాటు. మా ఊర్లో కూడా నాకు ఏదో చిన్న ట్రస్ట్ ఉంది. నాకు సాయం చేస్తూ ఉంటాను. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను. కమర్షియల్గా ఎవరి దగ్గర నా వల్ల మీరు ఏదో చచ్చిపోయారు ఏదో అంటున్నారు కదా, నేను ఎవరి వల్ల 10 మంది వల్ల నేను ఒకటి వల్ల సావాలండి, 10 మంది వల్ల నేను చచ్చిపోవాలి తప్ప నా వల్ల ఎవరు సావడం. ఇది 100% ప్రతిదీ చూపించండి, ఇబ్బంది లేదు. జరగలేదు ట్రై చేసి. అయితే కోడి పందాలే అక్కడ జరిగినాయి, పేకాట జరగలేదు అని చెప్పేసి శివకుమార్ వర్మ చెప్తున్నాడు. కానీ అక్కడ డబ్బులు పోలీసులు సీజ్ చేశారు. అవన్నీ కూడా ఎవరైతే ఆడడానికి వచ్చారో వాళ్ళందరూ తెచ్చుకున్న డబ్బులు అని చెప్పేసి శివకుమార్ చెప్తున్నారు. దానికి సంబంధించి ఏదైతే పందాలు నిర్వహించారో అది తప్పని తెలిసి కూడా ఫామ్ హౌస్లో తమకు సంబంధించిన కమ్యూనిటీ, తనకు సంబంధించిన స్నేహితులు అందరినీ కూడా పిలిచి నిర్వహించానని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే వారికి నోటీసులు ఇచ్చి పంపించడం జరిగింది. కెమెరామ్యాన్ అనిల్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. JEE మెయిన్